ట్రాఫిక్. సో ఇక్కడ ఫెయిల్ అయ్యే క్వశ్చన్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డిజైన్డ్ ఫర్ దిస్ కండిషన్ విచ్ ఈస్ ఎ సింప్లర్ కండిషన్, then it won't fail at all. So why should this barrage fail when high floods are there? Whenever the gates are fully kept open, it normally doesn't fail at all if it is properly designed and executed, constructed and maintained well. However, for smaller discharge 2023లో ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అది క్వశ్చన్. ఎస్, అదే బ్యారేజెస్లో ఉన్న చిత్రం. బ్యారేజెస్ని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ప్లీజ్ సీ హియర్ ది బ్యారేజ్ వెన్ గేట్స్ ఆర్ ఫుల్లీ ఓపెన్ సింప్లీ ఫంక్షన్స్ యాజ్ ఎ రోడ్ బ్రిడ్జ్ కనెక్టింగ్ ద two river banks. Practically no obstruction to flood flow and hence flood passes safely. While a barrage on sandy river bed carries design fed safely, therefore it may fail for discharges less than design flood, which really happened. ఓకే, అంటే తక్కువ డిశ్చార్జ్ ఉన్నప్పుడే ఫెయిల్ కావడానికి అవకాశం ఉంటుంది. అది అలా చెప్పలేము. తక్కువ హై డిశ్చార్జ్ లో స్టాండ్ అయినా తక్కువ డిశ్చార్జ్ లో ఫెయిల్ అవటానికి స్కోప్ ఉంది బ్యారేజెస్ లో. ఓకే, అంటే బ్యారేజెస్ అంటే ఏమిటి, ఏమిటి చిత్రం అది తెలుసుకోవాలి ముందు అసలు. సో వీ షుడ్ నో నౌ అబౌట్ బ్యారేజెస్ ఫస్ట్. హౌ డస్ ఎ బ్యారేజ్ ఫంక్షన్? దిస్ ఈజ్ వాట్ ఎ బ్యారేజ్ ఈజ్. ప్లీజ్ సీ what is a barrage on sandy river bed? Definition of a barrage: across an alluvial river. I am coming to the basic fundamentals of to be known by one and all. What are really barrages on sandy river bed? What functions do they serve? Why has it been constructed? How should we design? How should we maintain it? These are the questions we have to answer now. A barrage across an alluvial river extending from one bank to the other is a low height gate controlled structure. Most important. Alluvial river ante sir? Alluvial river is a river having sand, silt and clay. Okay. That is an alluvium river. Okay. This is an so Godavari is alluvial river. Definitely Godavari is an alluvial river. శాండ్ ఉంటుంది, క్లే ఉంటుంది, మూడు ఉంటాయి, సిల్ట్ మూడు ఉంటాయి. ఓకే, అలూవియల్ రివర్ కానివి ఏంటి సార్? గంగా అలూవియల్ రివర్ అవుతుంది. గంగాలకు కూడా అలూవియల్ రివరే, ఇవన్నీ కూడా అలూవియల్ రివర్సే. అంటే అలూవియల్ అంటే పైనుంచి వచ్చిన కొట్టుకొచ్చిన రాక్స్ నెమ్మదిగా ఇన్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆ రాక్స్ బోల్డర్స్ అన్ని కూడా కిందకు వచ్చేటప్పటికి ప్లెయిన్స్ లోకి వచ్చేటప్పటికి అది రాక్ బోల్డర్స్ అన్ని కూడా నెమ్మదిగా అలూవియం కింద మారిపోతుంది, కరిగి సిల్ట్ అవుతుంది లేదా ఇసుక అవుతుంది, అన్ని అవుతుంది, మట్టి అవుతుంది. మూడు కాంపోనెంట్స్ ఉంటాయి. క్లే ఉంటుంది, సిల్ట్ ఉంటుంది, శాండ్ ఉంటుంది. అలూవియల్ రివర్ కాని ఏమైనా ఉందా? ఎగ్జాంపుల్ రాకీ రివర్ బెడ్. అలూవియల్ రివర్ కాని రివర్స్ ఏమైనా ఉన్నాయా? అలూవియల్ రివర్స్ అంటే మామూలు మౌంటైన్ రివర్స్, చిన్న చిన్న క్రీక్స్ ఉన్నాయనుకోండి, చిన్న లెంగ్త్వి, ఒట్టి మౌంటైన్ రివర్ ఏది రాకీ బెడ్ తో ఉంది, బోల్డర్స్ అవి ఉంటాయి, చివరికి ఒక వాటర్ బాడీలో పెద్ద వాటర్ బాడీలో కలిసిపోతుంది. మేబీ సో సమ్ ఆఫ్ ది ట్రిబ్యూటరీస్ ఫర్ గాంజెస్ ఆర్ రియల్లీ హ్యావింగ్ నో అలూవియం ఎట్ ఆల్. స్మాల్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అవి అలూవియంగా మారకుండానే మెయిన్ రివర్ గంగాలో గాంజెస్ లో కలిసిపోయింది. ఓకే, రైట్. సో గేట్ కంట్రోల్, సో బ్యారేజ్ ఈజ్ ఎ గేట్ కంట్రోల్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఆ వర్డ్ బ్యారేజ్ లోకి వద్దాం. వాట్ ఈజ్ ఎ బ్యారేజ్? బ్యారేజ్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్, బట్ బ్యారేజ్ హ్యాస్ వన్ మోర్ మీనింగ్ ఆల్సో. వీ సే బ్యారేజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. మనం ఏమంటాం, ఎన్నో రైఫిల్తో అలా బుల్లెట్స్ AK-47తో బుల్లెట్స్ అలా పంపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమంటాం? బ్యారేజ్ ఆఫ్ బుల్లెట్స్ అంటాం. ఓకే,
అది ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. బ్యారేజ్ ఈజ్ అన్ అబ్స్ట్రక్షన్, బట్ సిరీస్ ఆఫ్ గేట్స్ ఉన్నాయి. ఓకే. దిస్ అబ్స్ట్రక్షన్ ఈజ్ కాజ్డ్ నాట్ బై masonry, not by permanent concrete wall. This obstruction is caused by movable gates. Okay. All this so-called obstruction to flow, how is it happening? అది ఎలా జరుగుతోంది? masonry వాల్ వలన కాదు, కాంక్రీట్ వాల్ వలన కాదు, గేట్స్ ఆ అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తున్నాయి. ఓకే. డిఫరెంట్ ఫ్రమ్ డ్యామ్. ఓకే. తర్వాత ఎందుకోసం బ్యారేజ్ కడతాం? మెయింటైన్ స్టడీ పాండ్ లెవెల్. ఇక్కడ ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ పాండ్ లెవెల్. ఆ లెవెల్ మెయింటైన్ చేస్తాం. గేట్స్ ఎందుకు పెట్టాము? పైకి కిందకి మారుస్తూ, ఎత్తుతూ, దించుతూ పాండ్ లెవెల్ డిమాండ్ని మీట్ అవ్వాలి. వాటర్ డిమాండ్ ఉంది, ఈ వాటర్ యూటిలైజేషన్ డిమాండ్. అది మీట్ అవ్వాలంటే ఒక పర్టికులర్ లెవెల్, పర్టికులర్ హెడ్ ఉండాలి అక్కడ. అందుకని